వివిధ దళాలతో ప్రధాని మోడీ సమావేశం ముగిసింది. దాదాపుగా 2 గంటల పాటు మీటింగ్ జరిగింది. కాల్పుల విరమణ తర్వాత ఉద్రిక్తతలపై చర్చించారు. పాక్ కవ్వింపు చర్యలను ప్రధానికి వివరించారు. ఇక రేపు భారత్ పాక్ డీజీఎంఓల సమావేశం జరగనుంది. రేపటి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపైన డిస్కస్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం ఇప్పటికే 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగుతుంది. త్రివిధ దళాలతో ప్రధాని మోదీకి సంబంధించి సమావేశంలో ఎటువంటి అంశాల గురించి చర్చిస్తున్నారు, ఇక ఏ విధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది శివ? రైట్ రత్న, ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం మధ్యాహ్నం ప్రారంభమై కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు 2 గంటలకు పైగా కూడా ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా భారత రక్షణ శాఖ మంత్రి, మరోవైపు ఇటు ఉన్నత స్థాయి అధికారులు, విదేశాంగ శాఖ మంత్రి, మరోవైపు త్రివిధ దళాధిపతులు, సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ సంబంధించిన అశోక్ చౌహాన్, అనిల్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధత, మరోవైపు రేపు జరగబోయే సైనిక అధికారులు, ఏదైతే 2 దేశాలకు సంబంధించిన మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించిన డైరెక్టర్ జనరల్స్ ఇద్దరి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో నిర్ణయించాల్సిన అంశాలు, అక్కడ చర్చకు తీసుకురావాల్సిన అంశాల గురించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దానికి సంబంధించి, దాన్ని ఉల్లంఘించి మళ్ళీ ఏదైతే కాల్పులకు తెగబడిందో దానికి సంబంధించి కూడా రేపు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కొన్ని కండిషన్స్ అన్ని కూడా రేపు జరిగే సమావేశంలో ఇద్దరి మధ్య కొన్ని కండిషన్స్ సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అయితే ఫర్దర్ గా ఏదైతే ఉగ్రవాద చర్య జరిగితే మాత్రం దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా భావిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఒక్కొక్కసారి మళ్ళా ఈ ఒప్పందాన్ని విరమించి తర్వాత ఒప్పందం ఇద్దరి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది కాబట్టి మళ్ళా ఉగ్రవాద చర్యకు పాల్పడితే మాత్రం దాన్ని యుద్ధంగా మేము భావిస్తాము, దాని దాడి మాత్రం తీవ్రత చాలా పెద్దగా ఉంటుంది అనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగిన సమావేశంలో రేపు జరగబోయే ఇద్దరి సైన్యాధికారులకు సంబంధించిన సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు కానీ, మరోవైపు ఇప్పుడు భద్రత పరంగా సరిహద్దు రాష్ట్రాల మీద నిన్న అటాక్ చేసిన నేపథ్యంలో ఈ రోజు రాత్రి కూడా మళ్ళా అదే విధంగా అటాక్ చేస్తుందా లేదా మిన్నకుంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ అన్ని విధాల సంసిద్ధంగా ఉండాలంటూ కూడా ఆ త్రివిధ దళాలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఎప్పుడు పాకిస్తాన్ అటాక్ చేయాలని చూసినా దానికి సమర్థవంతంగా దాన్ని తిప్పుకొట్టడానికి మేము సంసిద్ధంగా ఉన్నామంటూ కూడా త్రివిధ దళాధిపతులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఆ సరిహద్దుల భద్రతా బలగాలు భారీగా మోహరిస్తే ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తూ సాధారణ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగా కూడా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా దాడులు చేసుకుంటే వెంటనే వాటిని గాలిలోనే పేల్చేస్తూ ఎటువంటి నష్టం జరగకుండా, అంటే దాని తీవ్రత అనేది డ్రోన్ ప్రయోగించిన తర్వాత నేల మీదకు డైరెక్ట్ భూభాగం మీదకి వస్తే మాత్రం దాని తీవ్రత అనేది నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే గాలిలోనే దాన్ని పేల్చేయడం ద్వారా దాని వేగం తగ్గుతుంది. ఆ శిథిలాలు అవ్వడం వల్ల ఎక్కడ పడినా కానీ దాని వల్ల ప్రాణ నష్టం కానీ ఆశ్రసం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేది కూడా భావిస్తుంది. దానిలో భాగంగానే గాలిలోనే పాకిస్తాన్ ప్రయోగించే డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ పేరు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పుడు భద్రతా పరంగా తీసుకోవాల్సిన అనేక నిర్ణయాలపై ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించారు. దీనితో పాటు సైనికుల భద్రత, సైనికుల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ అనే దానిపై, సరిహద్దులో భద్రత పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ ఒకవేళ నైట్ ఏమైనా అటాక్ చేస్తే దానికి సంసిద్ధంగా ఉన్నారా లేదా అనే దానిపై కన్నా ప్రధానంగా చర్చ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ చేపట్టే ప్రతి దుశ్చర్యను నీటిగా సమాధానం ఇస్తామంటూ కూడా ఇటు వాయుసేన కానీ, ఎయిర్ ఫోర్స్, ఇటు నేవీ, భద్రత ఆర్మీ వర్గాలన్నీ కూడా పాకిస్తాన్ కు ధీటుగా సమాధానం చెప్పేందుకు, సమర్థవంతంగా తిప్పుకొట్టేందుకు మీరందరూ సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలియజేశారు. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా కీలకంగా ఈ సమావేశం జరిగిన నేపథ్యంలో రేపు జరగబోయే సమావేశం పైన కూడా దీంట్లో చర్చించినట్టుగా తెలుస్తోంది. రత్నం. రైట్, థ్యాంక్ యూ శివ.
రైట్, ఇక మనం చూస్తున్నాం త్రివిధ దళాలతో ప్రధాని మోదీ ఇంట్లో సమావేశం జరగడం కూడా జరిగింది. దాదాపు 2 గంటల పాటు సమావేశం కొనసాగింది. ఏదైతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కానీ రేపు రెండు దేశాలు అటు పాక్ కానీ ఇటు భారత్ సైన్యాధికారులతో జరిగే సమావేశానికి సంబంధించి ఇటువంటి అంశాల గురించి చర్చించాలని కూడా ఈ సమావేశంలో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇక దాంతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో భద్రత, అలాగే ఆపరేషన్ సింధూర్, ఇక అదే విధంగా సైన్యానికి సంబంధించిన కొన్ని నియామకాల గురించి కూడా ఈ సమావేశంలో మాట్లాడినట్లు కూడా మనకు తెలుస్తుంది.